ఇంత సింపుల్గా ఎగ్ పులావ్ చేసుకోవచ్చని మీకు తెలుసా? నేనైతే చాలా సింపుల్గా ఎగ్ పులావ్ చేశాను. చాలా టేస్టీ అయితే ఉంది. సో మీరు కూడా చూసి ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో చూడండి. హాయ్, దిస్ ఇస్ పూజిత కళ్యాణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ముందుగా అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే అందులో వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి. ఎగ్స్ మంచిగా వేగిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాతే అదే ఆయిల్లో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా మంచిగా బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్ తర్వాత లవంగం, యాలకులు వేసుకోవాలి. తర్వాత ఒక 2-3 మిరియాలు వేసుకోవాలి. అది ఆప్షన్, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత బండ పువ్వు అంటారు అది, తర్వాత కొంచెం చెక్క. సో మనకు ఆ బిర్యానీ ఫ్లేవర్ రావడానికి అయితే మనం ఆ ఫ్లేవర్ రావడానికి ఇవన్నీ అయితే బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాము. మంచిగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపేసి టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ వేసిన తర్వాత ఒకసారి అలా కలిపేసి కారం వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ మనకు తగినంత వేసుకోవాలి. మంచిగా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ని అందులో వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఆ ఫ్లేవర్ ఆ మొత్తం కర్రీ మొత్తం కూడా రైస్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అదే రైస్లో మనకు తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలుపుకుంటే ఆ ఫ్లేవర్స్ మొత్తం రైస్కి అయితే పడుతుంది. నేనైతే హాఫ్ లెమన్ అయితే ఇక్కడ వేస్తున్నాను. హాఫ్ లెమన్ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని నేనైతే మూత అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత తీస్తే ఇట్లా వస్తుంది. సో ఇట్లా చూసేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే వాటి పైన పెట్టేసి మంచిగా కొంచెం గార్నిష్లా కొంచెం కొత్తిమీర వేసేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాల నుంచి తీసేసుకుంటే రెడీ. ఎంత సింపుల్గా మనం ఇంట్లో ఎగ్ పులావ్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది సింపుల్గా నా స్టైల్లో చేశాను. మళ్ళీ అలా చేసావు ఇలా చేసావు అని కామెంట్స్ అయితే పెట్టమాకండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే, బాయ్ బాయ్.